శ్యామల నవరాత్రుల్లో 8వ రోజు శ్రీ సుఖశ్యామలాదేవి అవతారం. సుఖ అంటే సంస్కృతంలో చిలుక అని అర్థం. శ్రీ సుఖశ్యామల తన విస్తరణలుగా తానే చిలుకలుగా ఉనికిలో ఉన్న రూపం. చిలుకలను పోలిన శ్యామల చర్మం రంగు మనకు కనిపిస్తుంది. బ్రహ్మాండ పురాణం ప్రకారం దేవి మంత్రిని యుద్ధభూమికి వెళ్లే ముందు తన చేతిలో ఒక చిలుకను ఎగురవేసింది. అది 3 తలలు 4 చేతులతో విల్లు మరియు బాణాలు పట్టుకుని ఒక దివ్యజీవిగా మారింది. ధనుర్వేదానికి మూర్తిభవించిన వ్యక్తి ఆయన. ఇది విలువిద్య మరియు ఇతర యుద్ధ నైపుణ్యాలకు సంబంధించిన శాస్త్రం మరియు అతను దేవికి నమస్కారం చేస్తాడు మరియు ఆమెకు 2 దివ్యమైన ధనస్సులు మరియు అక్షర తూణీరం అందిస్తాడు. ఆ విధంగా శ్యామల చేతిలోని చిలుకలన్నీ వివిధ విద్యలుగా ఉంటాయి. భగవతి మాతాంగికి చిలుకలంటే చాలా ఇష్టం. ఎందుకంటే కాళిదాసు కూడా తనకు ఎంతో దగ్గరగా ఉండే తన పెంపుడు చిలుకలతో ఆడుకుంటూ ఎప్పుడూ ఆనందంగా ఉంటుందని వివరిస్తాడు. చిలుక గురువు నేర్పిన విధంగా విద్యను పునరావృతం చేయడానికి ఒక విద్యార్థి యొక్క వాక్ ప్రసంగం మరియు విధేయత మరియు నైపుణ్యాన్ని సూచిస్తుంది. అందువల్ల సుఖశ్యామలాదేవి వాక్శక్తి మరియు అన్ని విద్యలను నేర్చుకోవడంలో ఆమె గురుమూర్తి. ఇక్కడ ఆమె విద్యార్థి శుకుడు మంచి విద్యార్థి. అందువలన శుకుడు పండితుడిలో గొప్పవాడు. అతను రాజావస్ మరియు రహగర్భ భంజనం మరియు శుద్ధ వాక్సిద్ధి మరియు జ్ఞానాన్ని ఇచ్చేవాడు. గొప్ప శ్యామల సిద్ధ ఉపాసకుల సాధన హోమం మొదలైన వాటిని చేసినప్పుడు దేవి ఉనికిని చాటుతూ చిలుకలు దగ్గరికి వస్తాయి. శ్రీ సుఖశ్యామలాదేవి నమో నమః.